అందరికీ నమస్కారం అండి. రేపు నరసింహ ద్వాదశి సందర్భంగా ఈ నరసింహ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మన పురాణాల ప్రకారం నరసింహ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో అవతరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుణ్ణి చంపారు. శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ఎత్తిన రోజున పాల్గొన మాసంలోని శుక్లపక్ష ద్వాదశి తిథి. అప్పటి నుండి నరసింహస్వామి జయంతిగా లేదా గోవింద జయంతిగా జరుపుకుంటారు. ఈ నరసింహ ద్వాదశి రోజును వేదాల్లోనూ పురాణాల్లో కూడా ఎంతో ప్రస్తావించబడింది. ఈ రోజున విష్ణువు తన 12 అవతారాల్లో ఒకటైన నరసింహునిగా అవతరించినట్లు చెబుతారు. అప్పటి నుంచి ఈ నరసింహ ద్వాదశిని భక్తిపూర్వకంగా ఆచరిస్తూ ఉన్నారు. మన పురాణాల ప్రకారం విష్ణువు 12 అవతారాల్లో ఒకటైన ఉగ్ర నరసింహ అవతారం భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఒక స్తంభాన్ని చీల్చుకుంటూ ఉద్భవించారు. ఈ అవతారంలో సగం శరీరం మానవుడిది, సగం సింహంలా ఉంటుంది. ద్వాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల మనిషికి ప్రాపంచిక సుఖం, మోక్షం లభిస్తాయని, ఎవరైతే ఈ రోజున భక్తి శ్రద్ధలతో నరసింహస్వామిని పూజిస్తారో వారి జీవితంలోని భయాలు, దుఃఖాలు తొలగిపోతాయని చెబుతారు. అదేవిధంగా నరసింహ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ నరసింహస్వామిని పూజించాలి. విష్ణువుకు పసుపు రంగు అంటే ఇష్టం కనుక స్వామివారికి పసుపు రంగు పూలను, పసుపు రంగు నైవేద్యాన్ని సమర్పించాలి. స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో తులసిమాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించిన తరువాత నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మంత్రాన్ని పఠించాలి. ఉగ్రవీర్యం మహావిష్ణుం జ్వాలాంతం స్వర్ణతో ముఖం నరసింహ భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అంటూ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అన్ని రకాల దుఃఖాలను, భయాలను, బాధలను తొలగించడంలో సహాయపడుతుందని చెబుతారు. ఏ విధంగా అయితే భక్తుడైన ప్రహ్లాదుని రక్షించాడో ఆ విధంగానే నరసింహస్వామి ఎప్పుడు మనకు రక్షగా ఉంటాడని చెబుతారు. నరసింహస్వామి మరియు ప్రహ్లాదుని పురాణ గాథ లేదా కథను పఠించడం లేదా వినడం చేయాలి.